బీజేపీలో గ్రూపులపై మరోసారి ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. పార్టీలో చేరిన కొత్త లీడర్లను గౌరవించనంటున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కాకులు గద్దల్లా పొడవకండంటున్నారు ఆయన. రాజకీయాల్లో విశాల హృదయం ఉండాలంటున్నారు మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయాలి. గ్రూపులు బువ్వ పెట్టవు, మంచిది కాదు. మనకున్న శక్తే తక్కువ, ఇందులో గ్రూప్స్ అవసరమా? టీఆర్ఎస్లో ఉన్ననాడు లీడర్లను పార్టీలో చేర్చుకుని కాపాడుకున్నాం. బీజేపీ అజేయమైన శక్తిగా ఎదగాలి. నేను మల్కాజ్గిరికి నా లోకల్ కాదు. పార్టీ బలంగా ఉండాలంటే పైసలు అక్కర్లేదు, కేవలం డబ్బుతో రాజకీయాలు నడవవు అంటున్నారు ఈటెల రాజేందర్. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ పార్టీలో చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోందా? డైరెక్ట్గా ఎవరు కోట్ చేయట్లేదు. ఆసక్తికర అంశం ఏంటంటే ఈటెల రాజేందర్ ఎక్కడ బండి సంజయ్ పేరు ప్రస్తావించట్లేదు దాదాపుగా. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కూడా ఎక్కడా కూడా ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించకుండా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఆ మాటల యుద్ధంలో ఎవరినంటున్నారో జనాలకు అర్థమయ్యేలా మాటల తూటాలు పేలుస్తూ రాజకీయానికి సంబంధించి ఒక సరికొత్తమైన మాటల యుద్ధానికి తెరలేపారనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బీజేపీలో గ్రూపులకు సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇంకోసారి ఎంపీ ఈటెల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానే కదా ఏకంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు ఇంతకీ ఎంపీ ఈటెల రాజేందర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బయటికి వెళ్ళి వస్తారు పోతారు మరి మీరు కానకపోతే పోరా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది పెళ్లి చేసుకొని కొత్తగా. ఈ అత్త హింస పెట్టి, మామ హింస పెట్టి, మరి బావ హింస పెట్టి, ఆడబిడ్డ హింస పెడితే ఏం చేస్తారు కథ? పోతాడు. వచ్చిన వాడికి సమాచారం ఇవ్వాలి, వచ్చిన గౌరవించాలి. సపోజ్ ఒక మండలం ఒక సర్పంచ్ గెలవడే, ఒక ఆయన వస్తాడు ఎంపీపీ ఆయన మీరేం చేస్తారు? ఆ ఎంపీ మీద పిల్లలు కూడా పిల్లలు పైకి. నేను ఇప్పుడు కొట్లాడ పెట్టుకొని పిలుతాను వేరే విషయం, మా దగ్గర కాదు కానీ చెప్తున్నాను. నేను చాలామంది అన్న నేను ఎంపీపీ ఉన్నానన్న కనీసం పిలుస్తలేదని అంటాడు. ఆయన ఆ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడు చేస్తాడు, ఆ పార్టీలో ఎంపీపీ అయి ఉంటాడు, ఆ పార్టీలో జడ్పీటీ అయి ఉంటాడు, ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఉంటాడు. నేను జిల్లాలో రైతు సంఘాల అధ్యక్షుడిని, నేను మా ఒకప్పుడు ఎంపీపీని, నన్ను పిల్లలు కూడా పిల్లలు అంటాడు మా నందారెడ్డి. అంటే నేను ఏమంటున్నా అంటే వయసుకింత గౌరవించాలి. కొత్తకొచ్చిండు పాతకొచ్చింది కాదు. నీకంటే ముందు నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది కదా నందారెడ్డి గారు. నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది పడి. మరి ఇప్పుడు నువ్వు పుడితివి, నువ్వు పైన కూర్చొని కింద కూర్చొని క్షోభని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకంటున్నా అంటే వచ్చిన వాళ్ళు కనుక సీనియర్లు అయి ఉండి కొంత అనుభవం కలిగి ఉంటే నువ్వు పిలుచుకుంటే వాళ్ళకి గౌరవం, నీకు గౌరవం ఉండే ఆస్కారం ఉంటుంది తప్ప నువ్వు వాళ్ళని దేకపోతే వాళ్ళు గట్టిగా పోతారు కాదు తప్ప ఎందుకుంటారు చెప్పండి. అందుకని వచ్చిన వాళ్ళని కాపాడుకోవడం వలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళను అక్కడ చేర్చుకొని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది తప్ప మనమే కాకులు గద్దలుగా పొడిచామనుకోండి, తాళలేక ఎబ్బోయి వద్దురు వెళ్ళిపోతాం. రాకట పోకట మంచిది కాదు, దయచేసి. ఇవన్నీ ఇంకా విడమని చెప్పను బాగుండదు పదే కానీ తెలంగాణ ఉద్యమం మొదలైనాడు కేసీఆర్ ఎంతమంది, కొద్ది పిడికల మంది. మీరు నమ్మరు, చెప్తే దుఃఖం వస్తుంది. మేము కొద్ది మంది మేము లీడర్లం, మాకు లేరు, గెలిచేటట్టు లేరు. మేము పోయి మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే కాలేజీ పడ్డారు మా వాళ్ళు, ఇద్దరు ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఇంకొక ఎమ్మెల్యే కాలేజీ పడ్డారు. అన్న తెలంగాణ కోసం నీకు కాళ్ళు మొక్తమే, రావే మా దగ్గరికి రా, మేము గెలిపించుకుంటామని చెప్పి తెచ్చుకున్నాం, రిజైన్ చేయించినాం, మళ్ళీ గెలిపించుకున్నాం. మేము కాళ్ళ మీద పడ్డాం. మేము ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ అంత కొత్తలేదు అది. మీరు ఒకసారి చూడండి ఎవరున్నారో, దేశవ్యాప్తంగా చూడండి మీరు ఏముంటుందో, ఎంతమంది ఒకసారి గుర్తు చేసుకోండి. నేషనల్ లెవెల్లో కూడా అనేక మంది కేంద్ర మంత్రులు బయటికి వెళ్ళి వచ్చి ఉండాలని లెక్కేసుకోండి. రాజకీయాల్లో ఎంత బ్రాడ్నెస్ ఉండాలి, ఎంత ఎదగాలి, ఎంత గొప్పగా ఉండాలి. అక్కడ తెలుగుదేశం ఉన్నది, మనకు వాళ్ళకి ఎంత గ్యాప్ ఉండే. ఏం మాట్లాడుకోవాలి ఇప్పుడు చూడండి, గతమైంది ఇప్పుడేంది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? నెత్తి మీద ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? నెత్తి మీద ఉన్నారు వాళ్ళు. మీకు అర్థం కావాలి, మీరు ఎందుకు మారతలేరు. మనం పై లెవెల్లో చూసైనా మనం మారాలి, గుర్తుపెట్టుకోండి.
నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి పోయినా, నేను పెద్ద ఆయన దగ్గరికి పోతే నేను ఒక మనిషిని ద్వేషిస్తా. ఆ ద్వేషించిన ఆయనను ఆరోగ్యం గురించి అడుగుతాడు, ఏమి సార్ ఆరోగ్యం ఎట్లుందని. అరే నీ మనకు గింత ఇబ్బంది పెట్టిండు, మనకు గిన్ని మాటలు అన్నాడు, ఆయన ఆరోగ్యం గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు సార్ నేనన్నా. అరే అడగాల పోయి రాజకీయాల్లో అన్నాడు ఆయన. అంటే మీకు అర్థం కావాలి. రైట్, అది ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారింది, ఏకంగా ప్రకంపనలు రేకెత్తిస్తోంది. మరి ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ కోసం ఏకంగా ఒక ఎమ్మెల్యే కాళ్ళ మీద పడ్డాం, ఇటు వయసును గౌరవించాలి, పిలుచుకుంటే గౌరవం ఉంటుంది, దాంతోపాటు వచ్చిన నుండి కాపాడుకోవాలి, కాకులు గద్దలెక్క పొడవకూడదు. అప్పుడంతా మన తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ సందర్భంలో ఎంతమంది ఉన్నాం, పిడికడి మంది ఉన్నాము, ఏకంగా ఒక ఎమ్మెల్యే కాళ్ళ మీదే పడ్డాం, ఇటు పార్టీలోకి రా తెలంగాణ కోసం అని చెప్పి అభ్యర్థించామని చెప్పి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇంకొక మాట అన్నారు, రాజకీయాల్లో ఎంత బ్రాడ్నెస్ ఉండాలి, మనం మారాలి, పై లెవెల్లో చూసి మారాలి అంటూ కూడా ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఈటెల రాజేందర్ ఇటు హైకమాండ్ని కలిసి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమం వల్ల ఏం జరుగుతోంది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇటు ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా, అఫ్కోర్స్ ఇండైరెక్ట్గా అనే మాట వినిపిస్తూ ఉంటుంది, డైరెక్ట్గా ఎందుకో కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించే అన్నారనేది తీవ్రమైన చర్చ జరుగుతోంది. సో ఎక్కడ పేరు ప్రస్తావించకుండా వయస్సును గౌరవించాలి, పిలుచుకుంటే గౌరవం ఉంటుంది, వచ్చిన నుండి కాపాడుకోవాలి అంటే వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారనుకోవాలా, లేకపోతే ఎటువంటి చర్చ ఉంది భారతీయ జనతా పార్టీలో, మరి ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో? ఎస్ అన్నట్టు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటల్ని కొంత పార్టీలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈటెల రాజేందర్ గతంలో నుంచి కూడా పార్టీలో పాత కొత్త అంటూ కూడా గ్రూపులు ఉన్నాయి, అవే కాకుండా ఇలా సపరేట్ గ్రూపులు ఉన్నాయని ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధానంగా అటు ఈటెల బండి సంజయ్కి సంబంధించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ స్థానం ఏదైతుందో అక్కడికి సంబంధించి ఈటెల వర్సెస్ బండి వర్గీయులుగా కూడా అక్కడ విడిపోయి పెద్ద ఎత్తున కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ నేతల మధ్య కూడా కొంత పంచాయతీ జరుగుతుంది. అటువంటి తరుణంలో కూడా ఈ రోజు ఈటెల రాజేందర్ ఏదైతే కాకులు గద్దల్లాగా వచ్చినటువంటి పార్టీ నేతల్ని కాపాడుకుండకుండా వాళ్ళని పొడుస్తా ఉంటే వాళ్ళు ఉండరు వెళ్ళిపోతారన్న మాటలు ఏవైతే ఉన్నాయన్న ఈటెల రాజేందర్ యొక్క పార్టీ పైన కానివ్వండి, పార్టీ నేతల తీర్పు అయినా కానివ్వండి, కొంత అసహనం అసంతృప్తిని బాహాటంగానే వెలకెక్కాడు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశం వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ మీటింగ్ లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఒకవైపు ఉద్దేశించి ఈటెల రాజేందర్, ఎందుకంటే ఇది ఇంటర్నల్ మీటింగ్ అయిపోయినప్పటికీ ఈటెల రాజేందర్ ఆయనకు సంబంధించినటువంటి మాటలు బయటికి రావడంతో పార్టీ పైన ఆయన నిజంగానే కొంత పార్టీ మీద విరక్తితో ఉన్నారు. పార్టీకి సంబంధించి కొత్త పార్టీ, ఎందుకంటే ఈటెల రాజేందర్తో పాటు ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తుంటారు సచిన్. అటువంటి తరుణంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాత వాళ్ళు మేము కొత్త, వాళ్ళు పాత, మాకు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడ్డాము, ఇటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ఈటెల రాజేందర్ కొంత కోడ్ చేశారు. దానికి సంబంధించి అగ్రనాయకులు, అది కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్ తో పాటు అందరినీ, ఎందుకంటే పార్టీకి సంబంధించి బీజేపీలో కొత్త రక్తం వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని కొంతమంది కూడా పార్టీకి సంబంధించి లబోదీపం అనుకుంటారు. వీటన్నిటిని కూడా కోడ్ చేస్తూ కింది స్థాయి నాయకులను ఉద్దేశించి ఈటెల మాట్లాడినప్పటికీ అవి పెద్ద నేతలకు, అది బండి కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, స్టేట్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇతర నేతలు, పాత నేతలు ఎవరైనా వాళ్లకు టచ్ అయ్యే విధంగా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి పార్టీ ఎదగాలంటే ఇతర పార్టీల నేతలు రావాలి అంతే తప్ప కానీ పాతోళ్ళొద్దు, కేవలం మేము 20-30 ఏళ్ల నుంచి ఉన్నామంటే అట్లా కుదరదంటూ ఏవైతే ఉన్నాయో కొంత కార్యకర్తలు అక్కడ వచ్చినటువంటి నేతల్ని కొంత జోష్ నింపేందుకు ఈ మాటలు చెప్పినప్పటికీ ఆయన చెప్పడంలో చూడొచ్చు సచిన్, కొంత అందులో కొంత ఆయనకు సంబంధించి కొంత ఈటెల రాజేందర్ కన్నా కొంత ఆవేశంతో కూడా మాట్లాడారు. ఆయనకు సంబంధించి కొంత ఆక్రోశం కూడా అలా క్లియర్ గా అనిపిస్తుంది పార్టీలో. ఎందుకంటే ఈటెల జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈటెలకు సంబంధించి కొత్తగా వచ్చారు, నాన్ లోకల్, ఇటువంటి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అప్పుడు కూడా నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఏదైతే జరిగిందో దాన్ని కూడా కోడ్ చేశారు క్లియర్ గా ఈటెల. దీన్ని బట్టి చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకా ఈటెల రాజేందర్ కూడా కొంత పార్టీలో
వివక్షతకు అది అంటే కొత్తగా చేరినటువంటి పార్టీలో వ్యక్తిగా వివక్షతకు కొంత గురి కావడం కాకుండా ఆయన ఉన్నటువంటి ఆయన వెనక తిరిగేటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో పాత నేతల నుంచి కూడా కొత్త అనే వివక్ష కూడా కొంత ఎదుర్కొంటున్నట్టు కూడా ఆయన స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇదే విధంగా ఉంటే పార్టీ ఎదగదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అక్కడ టీడీపీకి సంబంధించి కాబట్టి బీఆర్ఎస్ కు సంబంధించిన విషయం క్లియర్ గా కూడా చెప్పారు. బీఆర్ఎస్ కొత్తలో పెట్టినప్పుడు ఎవరు లేరు, కనీసం తమ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా నిలబడికి కూడా ఒక ఎమ్మెల్యే కాళ్ళు మొక్కామని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ విధంగా పార్టీని అక్కడ దాన్ని ఆ పార్టీకి సంబంధించి కన్స్ట్రక్షన్ చేశారు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీలో కూడా అటువంటి పార్టీ ఏదైనప్పటికీ కూడా గతంలో ఎక్కడైనా సరే పార్టీకి సంబంధించి మంచి పేరున్నటువంటి నేతను తీసుకొస్తే కలుపుకొని వెళ్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆల్రెడీ పై లెవెల్, ఎందుకంటే సచిన్ క్లియర్ గా కూడా చెప్పారు ఈటెల రాజేందర్ ఇక్కడే కాదు పై లెవెల్ అంటే కేంద్ర పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇక్కడనే కొంత బ్రాడ్ మైండ్ తో ఆలోచించాలి. రాజకీయాలు బ్రాడ్ మైండ్ తో రాజకీయాలు చేస్తేనే ఏదైనా అధికారం సాధ్యం. కానీ అధికారం ఉన్నోని దగ్గర ఇంటి దగ్గర కాపలా కాసి కాకా పట్టొద్దు అనే విధంగా కూడా కొంత ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగానే బీజేపీలో కాకరేపుతున్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధించి చాలా కాలంగా ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది, వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి అని చెప్పి ఆయన చేసిన స్టేట్మెంట్ అది. సో ఇది ఇండైరెక్ట్ గా అధిష్టానానికో లేకపోతే పార్టీకో ఒక ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నట్టు లేకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టు భావించాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి అనేది ఆయన అన్న మాట బహుశా ద్వంద్వార్థానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే నేను వచ్చాను నన్ను కాపాడుకోని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు భావించవచ్చు. అట్ ద సేమ్ టైం పార్టీలోకి వచ్చే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే అర్థం కూడా ఉంది. రెండు అర్థాలు కూడా వస్తున్నాయి. బట్ ఇటు పార్టీలో అంటే బీజేపీలో ఎటువంటి చర్చ ఉంది? వచ్చినట్టు ఈటెల రాజేందర్ చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నేత. కాబట్టి ఈటెల మాట్లాడినటువంటి మాటలు ఇందాక దానికి సంబంధించి కాకులెద్దుల్లా పొడిస్తే కూడా నేతలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారనే ఉద్దేశం ఈటెల మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో కొంత ఆయనకు సంబంధించి పర్సనల్ గా కూడా తీసుకొని కూడా మాట్లాడి ఉంటారని చెప్పి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది సచిన్. దానికి సంబంధించి ఓపిక నశించితే ఏ వ్యక్తి అయినా సరే ఏ హోదాలో ఉన్నా సరే ఇదేం కర్మరా అంటూ కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ లో కూడా చాలా సార్లు చూసుంటాం. కాబట్టి ఈటెల కూడా కొంత పార్టీకి సంబంధించి గతంలో నుంచి చూసాం. అధ్యక్ష పదవి ఆశించారు, ఆ తర్వాత కొత్త పాత నినాదంతో కూడా కొంత దూరం పెట్టారన్న దానిపై కూడా ఈటెల చాలా కుమిలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అని ఆ పార్టీ నేతలుగానే ఆయన అనుచరులు చెప్పారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో ఆయనని కాదు ఆయనకు పదవులు తెచ్చుకోవడం కాదు, ఆయన అనుచరులకు కూడా పెద్దగా పార్టీ పోస్టులు కానివ్వండి ఇతర ఏ బాధ్యతలు కూడా ఆయన అనుచరులకు కానీ రాకపోవడంతో కొంత అసంతృప్తే కాదు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఈటెల మాట్లాడినటువంటి మాత్రం డెఫినెట్ గా కూడా కొంతమంది అగ్రనేతలను ఉద్దేశించి ఈటెల మనసులో మాటలు కానివ్వండి అవి కొంత బయట పెట్టారు. కాకపోతే ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పింటే బాగుండేది. కానీ ఇటువంటి బహిరంగ వేదికల వద్ద మీడియాకు ముఖంగా కూడా మాట్లాడడం కూడా సరికాదంటూ కూడా కొంత ఆయన వ్యాఖ్యలపైన కూడా అసంతృప్తి అయితే కొత్త పార్టీ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సచిన్. కానీ ఈటెలగా మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎంతో కాలంగా ఇంటర్నల్ గా పార్టీలో జరిగినటువంటి రివ్యూస్ కు సంబంధించి కానివ్వండి అటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు కానివ్వండి ఈ విషయాలన్నీ చెప్తూ వస్తున్నారు. ఇక్కడ కార్యకర్తల్ని కింది స్థాయి క్యాడర్ కు సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరచడం, తనకు సంబంధించి పార్టీలో అవమానాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి కొత్త నాయకులను ఏ విధంగా కలుపుకోవాలి, కలుపుకోకపోతే ఎటువంటి సమస్య వస్తుందని చెప్పి ఆయన కోడ్ చేసి చెప్పినట్టు మాత్రం డెఫినెట్ గా కూడా ఇదంతా కూడా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి పర్సనల్ సంబంధించినటువంటి అంశం, ఆయన ఎదుర్కొంటున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం. కాబట్టి డెఫినెట్ గా పార్టీ కూడా దీని మీద కొంత బాహాటంగా మాట్లాడకపోయి ఉంటే బాగుండే అనేది కూడా పార్టీ నుంచి కొంత ఈటెల మీద కామెంట్స్ అయితే వస్తున్నాయని సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారణ రేపుతున్నాయి. బీజేపీలో గ్రూపులపై మరోసారి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన కొత్త లీడర్లను గౌరవించండి అంటున్నారు ఆయన. కాకుల్లా గద్దల్లా పొడవకండి అంటున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రాజకీయాల్లో విశాల హృదయం ఉండాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయాలంటున్నారు ఆయన. గ్రూపులు బువ్వ పెట్టవు, మంచిది కూడా కాదు. మనకున్న శక్తే తక్కువ, ఇందులో గ్రూప్స్ అవసరమా అంటున్నారు ఈటెల రాజేందర్. టీఆర్ఎస్లో ఉన్ననాడు లీడర్లను పార్టీలో చేర్చుకొని కాపాడుకున్నాం. ఇటు బీజేపీ అజేయమైన శక్తిగా ఎదగాలి. నేను మల్కాజ్గిరికి నాన్ లోకల్ కాదు. పార్టీ బలంగా ఉండాలంటే పైసలు అక్కర్లేదు, కేవలం డబ్బుతో రాజకీయాలు నడవంటున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇంకా ఆయన ఏమన్నారు, ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు ఇంత దుమారాన్ని రేపాయి, అసలు ఎందుకు ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటో ఇంకోసారి చూద్దాం.
బయటికి వెళ్ళి వస్తారు పోతారు మరి మీరు కానకపోతే పోరా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిండ్రు, మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది పెళ్లి చేసుకొని కొత్తగా. ఈ అత్త హింస పెట్టి, మామ హింస పెట్టి, మరి బావ హింస పెట్టి, ఆడబిడ్డ హింస పెట్టి ఏం చేస్తారు కథ? పోతాడు. వచ్చిన వాడికి సమాచారం ఇవ్వాలి, వచ్చిన గౌరవించాలి. సపోజ్ ఒక మండలం ఒక సర్పంచ్ గెలవడే, ఒక ఆయన వస్తాడు ఎంపీపీ ఆయన మీరేం చేస్తారు? ఆ ఎంపీ మీద పిల్లలు కూడా పిల్లలు పైకి. నేను ఇప్పుడు కొట్లాడ పెట్టుకొని పిలుతాను వేరే విషయం, మన దగ్గర కాదు కానీ చెప్తున్నాను. నేను చాలామంది అన్న నేను ఎంపీపీ ఉన్నానన్నాను కనీసం పిలుస్తలేరని అంటాడు. ఆయన ఆ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడు చేస్తాడు, ఆ పార్టీలో ఎంపీపీ అయి ఉంటాడు, ఆ పార్టీలో జడ్పీటీ అయి ఉంటాడు, ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఉంటాడు. నేను జిల్లాలో రైతు సంఘాల అధ్యక్షుడిని, నేను మా ఒకప్పుడు ఎంపీపీని, నన్ను పిల్లలు కూడా పిల్లలు అంటాడు మా నందారెడ్డి. అంటే నేను ఏమంటున్నా అంటే వయసుకింత గౌరవించాలి, వయసుకింత గౌరవించాలి. కొత్తకొచ్చిండు పాతకొచ్చింది కాదు. నీకంటే ముందు నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది కదా నందారెడ్డి గారు, నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది పడి. మరి ఇప్పుడు నువ్వు పుడితివి, నువ్వు పైన కూర్చొని కింద కూర్చొని క్షోభని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకంటున్నా అంటే వచ్చిన వాళ్ళు కనుక సీనియర్లు అయి ఉండి కొంత అనుభవం కలిగి ఉంటే నువ్వు పిలుచుకుంటే వాళ్ళకి గౌరవం, నీకు గౌరవం ఉండే ఆస్కారం ఉంటుంది తప్ప నువ్వు వాళ్ళని దేకపోతే వాళ్ళు గట్టిగా పోతారు కాదు తప్ప ఎందుకుంటారు చెప్పండి. అందుకని వచ్చిన వాళ్ళని కాపాడుకోవడం వలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళను అక్కడ చేర్చుకొని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది తప్ప మనమే కాకులు గద్దలుగా పొడిచామనుకోండి, తాళలేక అబ్బోయి వద్దురు వెళ్ళిపోతాం. రాకట పోకట మంచిది కాదు, రాకట పోకట మంచిది కాదు. దయచేసి ఇవన్నీ ఇంకా విడమని చెప్పను, బాగుండదు పదే కానీ తెలంగాణ ఉద్యమం మొదలైనాడు కేసీఆర్ ఎంతమంది, కొద్ది పిడికల మంది, మీరు నమ్మరు, చెప్తే దుఃఖం వస్తుంది. మేము కొద్దిమంది మేము లీడర్లం, మాకు లేరు, గెలిచేటట్టు లేరు. మేము పోయి మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే కాలేజీ పడ్డారు మా వాళ్ళు, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఇంకొక ఎమ్మెల్యే కాలేజీ పడ్డారు. అన్న తెలంగాణ కోసం నీకు కాలు మొక్తమే, రావే మా దగ్గరికి రా, మేము గెలిపించుకుంటామని చెప్పి తెచ్చుకున్నాం, రిజైన్ చేయించినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.